నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. తెలంగాణలో నిజంగా ఘోరమైన పాలన నడుపుతాను. చూద్దాం. యువ వికాసానికి అమరుల పేర్లు పెట్టాలి, ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం సోమవారం యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించాలని తలపెట్టి రద్దు చేసుకుందని తెలంగాణలో సంబంధం లేని రాజీవ్ గాంధీ పేరుతో కాకుండా తెలంగాణ ఉద్యమకారుల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అది కాదు, ప్రారంభించాలని తలపెట్టి బంద్ చేసుడు కాదు, జూన్ 2కు శాంక్షన్ లెటర్స్ అయితే అన్నారు. చూడు, మన ఇదే దిశలో రాసిండు. 28కు మనోడు చూడిగో, జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు, వచ్చే నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారుల శిక్షణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏది మరి, నిన్న జూన్ 2వ తారీఖే కదా, మరి పంచలేదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంది వదులుగో, మనోళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు ఇస్తా ఉన్నారు? 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ, తదుపరి 1,00,000 వరకు. ఆ 50,000 కూడా ఇవ్వలేదు కదా నిన్న మంజూరు పత్రాలు. ఏటా తెలంగాణ జూన్ 2కు తెలంగాణలో జూన్ 2వ తారీఖు రోజు అట్లీస్ట్ కొత్త పథకాలను పక్క పెడితే పాత పథకాలలో ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తారు గవర్నమెంట్లో. ఈసారి అది కూడా లేదు, ఉత్త డొల్లా. ఏదో అట 4 ముక్కలు లొడలొడ వాగిండు, కథం తెలంగాణ నెంబర్ 1 తీసుకుపోతా అన్నాడు, కథం అయిపోయింది, వెళ్ళిపోయాడు. అప్పట్లోనే ఏముండేది, కేసీఆర్ పరిపాలన అప్పుడు జూన్ 2వ తారీఖు వస్తుందంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అట్లీస్ట్ రైతు బంధో ఏదో ఒక పెన్షన్లో ఏదో ఒకటి పంచేది. ఈసారి అయితే ఏం లేదు. ఈ 4,000 పెన్షన్ ఏడవైంది, రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు ఏడవైనాయి, జాబ్ క్యాలెండర్ ఏడవైనాయి, ఇవన్నీ ఏడవైనాయ్యా. ఇక తెలంగాణ నంబర్ 1 స్థాయి తీసుకుపోతా అంటారు మన వాళ్ళు. ఏడ నంబర్ 1 తీసుకుపోతారు? గీడనా చెప్పి మరుసుడా? ఇక గిట్లున్నది తెలంగాణ కథ.